నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో
కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు. వారి యెహోవా వల్ల ఆశీర్వాదమును తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమంతులను ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధికి వచ్చువారు. కుంభములారా మీ కళ్ళు పైకెత్తుబడి మహిమల రాజు ప్రవేశించుకుంటుంది. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని అవలంబించండి. మహిమ కలిగి రాజు వాళ్ళ శౌర్యములు కలిగి యుద్ధశూరుడైన కుంభములారా మీ కళ్ళు పైకెత్తుబడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించుకుంటుంది. మిమ్మల్ని అవలంబించండి. మహిమ కలిగి రాజు సైన్యములకు అధిపతి ఆయనే మహిమగల రాజు. ప్రభుత్వ ప్రజలకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి పరిశుద్ధుడైన దేవా వారి సమయంలో వారి ప్రార్థన చేస్తున్నాం. అయా మీరు వారిని ప్రేమించి వారిని ఎదురు వారిని రక్షించుకుని ప్రభా నీ రక్షణ భాగమైన వారిని అనుగ్రహించినందుకు ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారికి జీవితంలో ఎన్నో ఉపకారాలు గతంలో చేసిన కార్యములు అన్నిటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారు కుటుంబ విషయంలో ఆశించారు నాయన వారిని అడుగు వాటి కంటే ఇదంతయో దయా నీ దయ ఇదంతయో నీ కృప నాయన అని మేమందరం నీకు కనపరుస్తున్నాం. నీ కృపలేనిదే మేము సాధించలేము, ఏమీ చేయలేము. అయ్యా మేము పొందుకున్నదంతయో నీ వల్లే నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కృపమంతటినీ నీ యొక్క ప్రభావంతో నీ మహిమతో మేము ప్రార్థన చేస్తున్నాము. కొమ్మగులారా మీ తలను పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశిస్తాడు అని దానిలో చదువుకున్నట్లుగా మా యొక్క ఈ గృహాలలో ప్రభు నీ మహిమ ఉండాలి, నీ ప్రభావం ఉండాలి నాయన. అప్పుడు మాకు నీ ఆశీర్వాదం సమాధానం శాంతి అట్టి గృహముగా ప్రభు ఈ గృహాన్ని మీరు ఉంచుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. నీ ప్రభావం మహిమతో నాయన ఈ గృహమంతటి నింపండి. గృహం చుట్టూ మీకు వచ్చి ఎవరు ప్రార్థన చేస్తున్నాం. వినోదుల పంచ ఆయన ఎల్లవేళలా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఆయన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నామములో ప్రభువు అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభు ఇది మొదలుకొని ఆయన కనుదృష్టి ఆయన మహిమతో ఈ గృహాన్ని దీవించమని పొందుగాక. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. హల్లెలూయా.
హల్లెలూయా స్తుతి. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. మరి పై పోర్షన్ ప్రారంభిస్తూ ఉండగా ప్రభా నీ మహిమతో, నీ ప్రసన్నతతో, నీ ఆత్మతో, ప్రభా నీ సన్నిధితో ప్రభా ఈ పోర్షన్ అంతటినీ కూడా మీరు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ సమాధానము, మీ శాంతి, మీ నెమ్మది ప్రభా మీరు ప్రసాదించి ప్రభా నీ మహిమ గల గృహముగా ఈ గృహం ఉండేటట్లు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నామంలో ఈ పై పోర్షన్ ప్రారంభిస్తూ ఉండగా ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ జయం. దేవాయిలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. మరి దేవుని ఇంతవరకు దేవుడు మా పట్ల, మా కుటుంబం పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాల కొరకై దేవునికి ఎంతో నిండు హృదయంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు మరి
మా బిడ్డలకు మేము పెరియర్లకు అడుగు పెట్టడానికి మా పిల్లలు లేని కారణంతో మేము ఎన్నో 10 సంవత్సరాలు పిల్లలు లేని కారణంతో ఉన్నప్పుడు మరి ఒకరి ద్వారా మేము పెరియర్లకు నడిపించబడి తర్వాత పెరియర్లో బిడ్డలు పొందుకొని ఆ బిడ్డలు మరి ఈ రోజున బిడ్డ యుఎస్ అమెరికాలో ఉన్నారు. మరి తర్వాత ఈ గృహం కూడా మరి మేము కట్టుకునే పరిస్థితి మొదట్లో కట్టాలని మొదట్లో అయితే అంత అమౌంట్గా మాకైతే సిద్ధపరిచుకోవడం లేదు. కానీ దేవుని కృప వల్ల అంతా కూడా అంటే ఫస్ట్లో 0 బడ్జెట్తో ఉండి మొదలుపెట్టాం. దేవుని కృప వల్ల అంతా కూడా చివరి వరకు దేవుని మహాకృప చేతి పూర్తి అయ్యేటట్టుగా చూపించారు. ఇంకా దేవుడు చేసిన మేలు ఆయన ఎన్నో ఉపకారాలు చేశారు. ఆయనకే మరి నిండు హృదయంతో పరిమిత ఆశలు చెల్లిస్తున్నాం. మరి ఏసే మరి మా జీవితాల్లో బిడ్డల జీవితాల్లో చేసిన మహోపకారాలన్నింటిని బట్టి కోట్ల కొద్ది పరిమిత ఆశలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మరి దేవుడు నడిపించే గృహం విషయంలో ఎంతో ఆటంకాలన్నీ తీసివేసి చివరి వరకు నడిపించి ఈరోజు మరి ఈ స్థితి కొట్టడానికి కూడా కృప చూపించారు. ఓపెనింగ్ కూడా కార్యక్రమం కూడా జయకరంగా జరిగించారు. దాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రార్థన దేవుడు దీవించాలని కోరుతూ ఆశీర్వదించాలని వీళ్ళరా మరి ఈరోజు పారిశ్రామిక గారు వారి కుటుంబం అంతా కూడా ప్రభువుని మహిమపరుస్తున్నారు. ఇదంతయు మనకి ఒక్కొక్కసారి దేవుని కార్యములు మనకి ఆశ్చర్యకరములుగా కనబడుతూ ఉంటాయి. దేవుడు చేసేటటువంటి మేలులు ఉపకారాలు మరి ఆ విధంగా మనకి మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. పారిశ్రామిక గారు మీ కుటుంబంలో క్రీస్తుని అడిగినటువంటి ఆ పరిస్థితిలో ఉండి మరి ప్రభువుని అంగీకరించి దేవుని మరి బిడ్డ అయి రక్షణ భాగ్యాన్ని వారు స్వతంత్రించుకొని అద్భుత రీతిగా పిల్లలు పుట్టరు అన్న ఆ పరిస్థితుల్లో మరి పెనియల్లోకి వచ్చిన తర్వాత జీవం గల దేవుని సన్నిధికి వారు అడుగుపెట్టిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా అసాధ్యం అనుకున్నటువంటి చూడాలి అసాధ్యం అనుకున్నటువంటి ఆ పరిస్థితులలో అలా పెట్టారు. కొద్ది నిమిషాలే. అసాధ్యం అనుకున్నటువంటి ఆ పరిస్థితులలో దేవుడు కూడా వేసిన మధులను కూడా చాలాసార్లు మరి వారి కొరకు వారి గురించి సాక్ష్యం మనం విన్నాం. అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో ఒక వివాహ కార్యక్రమం ద్వారా మందిరానికి వచ్చి విశ్వాసం పొందుకొని విశ్వాసం తెచ్చుకొని ఆ తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు అద్భుత రీతిగా మరి ఎన్నో సంవత్సరాలుగా లేనటువంటి దానిని దేవుడు తెరిచాడు. పిల్లలు తెరిచాడు. ఆ తర్వాత గర్భం మరి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఒక సమస్యగా మరి ఉన్నది అని వైద్యులు తెలియజేశారు. ఆ టైంలో కూడా దేవుడు మరి కృప చూపించి కాంప్లికేషన్స్ వచ్చినాయి. అయినప్పటికీ ప్రభు కృప చూపించి జయమాలు గ్రహించి ఎట్టకేలకు ఒక చక్కటి మరి బిడ్డలను ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆ పిల్లల కాస్త ఈరోజు ఆనందం బ్యూల ఆ చిన్న పిల్లల కాస్త ఈరోజు ఆనందం మొత్తం దీన్ని అంతా డిజైన్ చేసేసి ఇల్లంతటిని డిజైన్ చేసేసి చక్కగా మరి ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా ఎవరు డిజైన్ అంటున్నారు? ఆనంద కుమారుడు అబ్బాయి డిజైన్ పార్థసారథి గారి యొక్క కుమారుడు మరి ఆనందం. మరి చూస్తూ ఉంటే కింద చాలా నీట్గా ఉంది.
పైన చాలా చక్కగా ఉంది, అన్ని ప్రతిదీ స్విచ్ బోర్డుల దగ్గర నుంచి గుమ్మాల దగ్గర నుంచి కిటికీలు అన్నీ మరి చక్కగా తాను దేవునికి మహిమార్థంగా ఉండాలి, ఘనంగా ఉండాలి అని మరి కుమారుడు దేవుడు మరి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి మరి అమెరికాలో చక్కటి జాబ్ చేస్తూ వీళ్ళని చూసారా. ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇరుకులో నుండి దేవుడు ఏం చేశాడు, అసలు బిడ్డలు లేనటువంటి ఆ ఒంటరితనంలో, ఆ వేదనకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఎలాగో శూన్యాన్ని దేవుడు ఏం చేశాడు, సృష్టిగా గడికి చెప్పులు మరి అప్పుడు బిడలు కూడా లేనటువంటి ఆ పరిస్థితుల్లో, శూన్యంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి దేవుడు సృష్టిగా మార్చి ఒక్కొక్క కార్యం జరిగించి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క స్థితి పరిస్థితులు అలా మార్చి దేవుడు బిడలు దీవించి అలాగో మరి ఈరోజు మనం అందరం ప్రభుని మహిమపరిచేటట్లుగా, ప్రభుని స్తుతించేటట్లుగా, ప్రభుకి మహిమ వచ్చేటట్లుగా దేవుడు జరిగించుకున్నాడు. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహిమపరుస్తున్నాం. మన సంఘ బిడ్డల గృహాలు ఎవరి అయినా ఈ మనయే, ఏమండి మన ఇల్లే అంటాం, మేమైతే మన ఇల్లే అంటాం, మా ఇల్లే అంటాం, ఎవరిదైనా ఇక మన ఇల్లే. దేవుడు అటువంటి మరి కార్యములు చేయగల గొప్ప దేవుడు. ఆనాడు ఈనాడు ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి మనం ప్రతి అసాధ్యం అనుకున్న స్థితిగతుల్లో, ప్రతి సమస్యగా భావించేటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర మనం కనిపెడితే, దేవుని యొద్ద పెడితే దేవుడు ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క కార్యాన్ని ప్రభు సఫలం చేస్తాడు. అయితే అడ్డంకులు, సమస్యలు, ఆలస్యాలు, శోధనలు ఏమిటి ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. అడ్డంకులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కొన్ని వాటిల్లో ఇంకా మనం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎదురు చూపులతో ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెట్టుకోవాలి. అందుకే భక్తుడు నాడు నేను యెహోవా కొరకు సహనంతో నేను సహనంతో కనిపెట్టుకున్నాను. సహనం అని ఎందుకు వాడాడు అని అంటే దేవుడు తొందరగా చేయడు. కొన్ని భక్తులు వాడారు సహనంతో నేను ప్రార్థన. సహనం అంటే ఎందుకు ఆ పదం వాడాడు భక్తుడు అని అంటే కొన్ని విషయాల్లో ఆలస్యం, లేటు. దేవుడు అలా కొన్ని విషయాల్లో లేట్ చేస్తూ ఉంటాడు. సహనంతో మనం ఎదురు చూసేటట్లుగా చేస్తాడు. ఆయన సమయం, ఆయన అన్నాడు, అమ్మా నా సమయం ఇంకనో, నా సమయం, ఆయన సమయం పిల్లరా. ఒక్కొక్క కార్యం విషయంలో ఆయన సమయం కోసం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎదురు చూడాలి. ఒక్కొక్క విషయం, ఒక్కొక్క పని, ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని దేవుడు పెడతాడు మన జీవితాలు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క సమయం పెడతాడు. అందరి విషయంలో ఒకలాగానే ఉండదు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క సమయాన్ని ప్రభు కేటాయిస్తాడు. ఆ సమయం కోసం అంట మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఆశతో ఎదురు చూడాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు అలా ఒక టైం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో నా సమయం వచ్చింది, ఇప్పుడు రమ్మని చెప్పి వాళ్ళందరినీ ఉన్నారా? వారు వెళ్ళిపోయారా? మోటములు చదువుకుని వెళ్ళిపోయారా? ఉన్నారా? మరి అంటుంది అయ్యయ్య, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, పాప ఎదురు చూస్తున్నారు నీ కార్యం కోసం, గొరుగుడు సనుగుడుతో లేరు, వారు ఎదురు చూస్తున్నారు, ఓర్పుతో వారు పాపం వెయిట్ చేస్తున్నారు అని అంటే రమ్మని ఇప్పుడు వారందరూ నేను ఇప్పుడు కార్యం చేస్తున్నా. 6 రాత్రి పానల నిండా నేల నింపమని చెప్పు. వారందరూ వచ్చేసారు, చక్కగా నేల నింపేసినారు. ఆ తర్వాత దేవుడు చేసినటువంటి కార్యం మామూలు నీటిని మధురమైన, హల్లెలూయా, మామూలు నీటిని ఒక టైం వస్తే ప్రియులారా, మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా దేవుడు టైం, సమయం. ఒక సమయం వచ్చింది అని అంటే నీకే అర్థం కాదు. ఒక సమయం వచ్చింది అని అంటే మనకే అర్థం కాదు. మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైనటువంటి కార్యములు ప్రభువారు జరిగించే దేవుడు. హల్లెలూయా.
అవునండి, ఒక సమయం వచ్చినప్పుడు ప్రియులారా వారు ఆశ్చర్యపోయారు. అమ్మ బాబాయ్, మామూలు నీళ్లు ఇవన్నీ మేమే తోడి పోసినటువంటి నీరు కదా ఇది. ప్రజలు తాగుతుంటేనంట, అమ్మ బాబాయ్ ఇంత మంచి ద్రాక్ష రసమును మీరు ఎక్కడ దాచిపెట్టారు ఎంతసేపు? ప్రియులారా, దేవుని కార్యాల కోసం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఆయన మీద మనం ఆనుకుంటూ ఉంటే దేవుడు ఎవరిని నిరాశపరిచే దేవుడు కాదు. ఇవన్నీ నమ్మినాను. దేవుడు నిరాశపరచడు. నువ్వు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటే నీకు నిరాశ రాదు. అలా కొన్ని సమయాల్లో కొన్ని వాటి కోసం మనం ఎదురు చూసే టైంలో మరి నిరాశలు కలుగుతూ ఉంటాయి. వారు మాటలు, వీరి మాటలు, వారి పరిస్థితి, వీరి పరిస్థితిని బట్టి మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి నిరాశలు మన హృదయంలోకి వచ్చేస్తాయి సహజంగా. కానీ ప్రియులారా, మనుషులు నిరాశపరచవచ్చు. ఏమంటే దేవుడు ఎన్నడూ మనను నిరాశపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. అవును, ఇవన్నీ వాస్తవం. ఇవన్నీ మనం చూస్తున్నాం, దేవుని కార్యములు మనం చూస్తున్నాం మన జీవితాల్లో. మనుషులు నిరాశపరుస్తారు కానీ దేవుడు ప్రియులారా వారిని నిరాశపరచదు. అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అంటే పాపం వారందరూ కూడా ఆ ఇంటి బయట బొమ్మాల దగ్గర, గట్ల దగ్గర పాపం అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. టెన్షన్ కదా లోపల, ఏమవుతుందో ఆయన టైం రాలేదన్నారు, అసలు ఏమవుతుంది, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, దీని పరిస్థితి ఏమిటి అని పాపం ఒక్కొక్కరు ఆందోళనగా బయట కూర్చున్నారు. కానీ వారు ఆందోళనతోనే ఆ కథ ముగిసిపోయింది. ఆ రోజు చెప్పండి, ఏమండి, ఆ బాధతోనే కథ ముగిసిపోయింది. ఆ కథ స్టోరీ ఎక్కడితోనే అయిపోయిందా? వారి వేదనతోనే స్టోరీ అయిపోయింది అంటారా? వారి నిరాశతోనే స్టోరీ, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో స్టోరీ ముగిసిపోయింది అంటారా? లేదు ప్రియులారా. ఏమైనా చేయగలవు, దీంట్లో నాకు మాట నచ్చేది ఏమిటి అని అంటే, ఒక పదం, ఒక చిన్న పదం. ఆ పదం ఏమిటి అని అంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. రెండో లైన్, ఈ పదం నాకు బాగా నచ్చింది. నీ నామముకే మహిమంతా నువ్వే తెచ్చుకుంటావు అని. ఈ లోపు నువ్వు ఏం చేస్తావో తెలియదు, నలిపేస్తావు, పాడేస్తావో, ఏదో చేస్తావు. కొన్నిసార్లు ఆలస్యంలో, కొన్ని శోధనలో, కొన్ని సమస్యలలో, కొన్ని రకాలైనటువంటి మాటలలో, కొన్ని రకాల నిందలలో మనకేం అర్థం కాదు. కానీ 2వ లైన్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఏదైనా చేసి నీ నామముకే మహిమంతా, మొత్తానికి దేవుడు ఒక సమయం వచ్చేసరికి ఆయన నామానికే మహిమ తెచ్చుకుంటాడు. మన ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఆయనకి మహిమ. మనకున్న వాటిని బట్టి దేవుడికి మహిమ, మనకున్న వస్తువాహనాలను బట్టి దేవుడికి మహిమ, మనకున్నటువంటి గృహాలను బట్టి ఎవరికి మహిమ? పాస్టర్ గారికి కాదు మహిమ. ఏమండి, ఎవరికి మహిమ? దేవుడికి. ఆయన మహిమ తెచ్చుకుంటాడు మన ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా, మన యొక్క స్థితిగతుల ద్వారా, మన పరిస్థితుల ద్వారా దేవుడు మహిమంతా నువ్వు తెచ్చుకుంటావు. దేవుడు తెచ్చుకుంటాడు ప్రియులారా. ఈ నిరీక్షణ ఉదయకాల సమయంలో మనకుందా? మనం ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతకగలిగితే, ఓర్పు కలిగి మనం బ్రతకగలిగితే, సహనం కలిగి మనం బ్రతకగలిగితే, సహనంతో కొన్ని శోధనలో, సమస్యల్లో
అలా నిలబడగలిగితే దేవుడు ఒక టైం వచ్చేసరికి ఆయన నామముకే మహిమంతా ఆయన తెచ్చుకుంటాడు. మన ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా, మన వాటిని బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. అందుకే మనం ఏది చేసినా, ఏది తలపెట్టినా ఆయన నీ మహిమ కోసం నువ్వు కార్యం చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. నీ మహిమ కోసం నా జీవితంలో కార్యం చేయి, నీ మహిమ కోసమే నా బిడ్డల జీవితంలో కార్యం చేయనైనా, నీ మహిమ కోసం నా బ్రతుకులు కార్యం చేయనైనా, నీ మహిమ కోసమే పలానా పని చేయి, పలానా కార్యం చేయి, నీ మహిమ కోసం, నీ మహిమ కోసం, దేవుని మహిమ కోసం. కాబట్టి ప్రభు ఈ కార్యాలు ఇలా జరిగిస్తాడు. దేవుడు కార్యాలు చేసిన తర్వాత మనము మహిమ ఎవరికి ఆపాదించాలి? దేవునికి ఆపాదించాలి. దేవునికి స్తుతియాగమును అర్పించాలి. ప్రియులారా, దావీదు భక్తుడు ఆయన ఆశీర్వాదానికి మూలం, ఆయన ఆశీర్వాదానికి కారణం, ఆయన ఎప్పుడూ ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని మహిమపరుస్తూనే ఉంటాడు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని. ప్రియులారా, ఆయన ప్రభువునే మహిమపరుస్తూ ప్రభువునే గణపరుస్తూ ఉండేవాడు. ఆయన నా స్థితిగతులను ఎలా మెరుగుపరిచావు, నా పరిస్థితులను ఎలా మెరుగుపరిచావు, నేను ఏదో చెట్లు పొట్టల్లో అక్కడక్కడ తిరిగి నా బ్రతుకుని అలా ఉండేటటువంటి నా జీవితాన్ని, ఎక్కడో అనగారిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఉండేటటువంటి జీవితాన్ని ఈరోజు నన్ను, నా కుటుంబం ఇంత ఉన్నత స్థితిగతుల్లో ఉంచావయ్యా, అయ్యా నీకు స్తుతులు నాయన అని వీళ్ళ భక్తులు ఎప్పటికప్పుడు ఏం చేసేవాడు? దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు, తన ప్రాణానికి చెప్పుకునేవాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని తనకు తాను చెప్పుకున్నాడు. మనం కూడా మనం చెప్పుకొని మనము ఆయన కార్యాలను బట్టి ఎప్పటికప్పుడే ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాము అనంటే ఆశీర్వాదాలు ఇక కృపలో నుండి కృపలోనికి ప్రభు నడిపించే దేవుడు. హల్లెలూయా. ఈ మధ్య ఒక సహోదరుడు గురించి ఒక అతను అదే అంటున్నాను, ఏంటి దేవుడు దీవించిన తర్వాత, వ్యాపారం వృద్ధి అయిన తర్వాత ఏమైనా మదించిందో ఏమిటి మనసేమైనా అని మధ్య ఒక వ్యక్తితో హెచ్చరిక చేస్తాను. మనసేమైనా మదించిందా? దేవుడు దీవించిన తర్వాత, దేవుడు బళ్ళు ఇచ్చిన తర్వాత, దేవుడు బిల్డింగ్లు ఇచ్చిన తర్వాత, దేవుడు వాహనాలు ఇచ్చిన తర్వాత, దేవుడు పలానా డాక్టర్లు ఇచ్చిన తర్వాత, పలానా వస్తువులు ఇచ్చిన మదించిందా? మనసేమైనా మనసు మదించిందా అని హెచ్చరిక 40వ కీర్తన రాయబడిన మాటలు కూడా మనం చదువుకుని మనం ప్రార్థనతో ముగించుకుంటాం. 40వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయములో ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందిన జలములు ఘోషించుచు పర్వతములు కదిలను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలమును దేవుని పట్టణమును సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. మనము భయపడము. ఈ మాట చెప్పండి అందరూ ఒకసారి, మరొకసారి. మనం భయపడవలసిన అవసరం లేదు. మనం భయపడము. ఎందుకు మనం భయపడము అనంటే, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి ఎందుకు మనం భయపడనవసరం లేదు. ఎందుకు మనం భయపడము అనంటే, దేవుడు ఆ పట్టణం, దేవుడు ఉన్నాడు మాతో, దేవుడు మాతో ఉన్నాడు, దేవుని సన్నిధి మాతో ఉన్నది కాబట్టి మేము భయపడము. దేవుడు మాతో ఉన్నాడు, దేవుని సన్నిధి మాతో ఉన్నది. ఈ నిరీక్షణ పిల్లరా, ఈ నిరీక్షణ మనం కలుగు చేసుకుంటే 5 నిమిషాలు అయిపోతాయి. ఒక 5 నిమిషాలు చూసుకోండి, అయిపోతుంది. క్లోజ్ చేస్తాను. దేవుడు కూర్చుని చదువు, మనం భయపడకుండా ఉండేటటువంటిది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు మా దగ్గర ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము పెద్దగా భయపడము.
మనకి భయాలు వస్తాయి, కొన్ని పరిస్థితులు ఆందోళన కలుగుతాయి. అయితే నాకు భయము సంభవించు వేళ ఎన్నో ఆశ్రయించున్నాను. హల్లెలూయా. మనకి భయం సంభవించినప్పుడు ఏదో గదిలో దూరపడమే, అదో ఆ గదో లేకపోతే ఈ గదో లేకపోతే కింద గదో ఏదో గదిలో మనం అదే మనకి దాగు చూడండి. ఎవరు అనుకున్నారు మనకి దాగు చోటు? భక్తుడు ఏమంటున్నాడు? ఆయన నా దాగు చోటు నీవే. మనం ఎక్కడో పరుగు తీయవసరంలా, ఎవరి దగ్గరకో మనం పరుగు తీయవసరంలా. మన సమస్యల్లో గబుక్కున అనారోగ్యం పాలైపోయాం, లేక గబుక్కున ఏదో ఒక ఆర్థిక సమస్య వచ్చింది, లేక ఇంకో చిన్న పరిస్థితులు, చిన్న శోధనలు, సమస్యలు ఏవో వచ్చినాయి మనిషి జీవితంలో. ఈ లోకంలో ఏం కాలం అంట? మనిషి జీవితం అంట యుద్ధ కాలం. ఏదో కొన్ని సమస్యలు, పరిస్థితులు, స్థితిగతులు వస్తూ ఉంటాయి. మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో చేయని అవసరం లేదు పిల్లల. దాగు చోట్లోనికి మనం వెళ్ళిపోవటమే. దాగు చోట్లోనికి పిల్లు, ఎలకలు, ఇళ్ళల్లో అవి దాగు చోట్లు పెట్టుకుంటాయి తెలుసా. మనం దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నడిది దాని ప్లేస్ దానికి ఉంటుంది. ఎక్కడో మొత్తానికి ఎక్కడో ఉంటుంది దానికి. దాని ప్లేస్లోకి అది ఓ బాబు దేవుడే మనకి దాగుతాడు. హల్లెలూయా. అవునండి. హిజ్కియా అనేటటువంటి వ్యక్తికి ఒక సమస్య వచ్చినప్పుడు అతను తన గోడ తట్టు చూసి తాను ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నన్ను కృపతో నన్ను నీకు ఏ సమస్య, ఏ పరిస్థితి అయినా, కొన్ని మనుషుల వల్ల కావు, ధనం వల్ల కావు. మనకున్న ధనం ఎందుకు పనికిరాదు కొన్ని సందర్భాలు. మనకున్న మనుషులు ఏమీ చేయలేరు కొన్ని పరిస్థితుల్లో. మనకున్న ఏమంటే అంతస్తులు, లోకంలో మనం కలిగి ఉన్నటువంటి వస్తు వాహనాల అంతస్తులు కొన్ని సందర్భాల్లో ఎందుకు పనికిరావు కొన్ని పరిస్థితుల్లో. కేవలం దేవుడే మనిషికి దిక్కు. అందుకే ఒక పెద్ద రాజు యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? నీవే మాకు. ఆయనకి చాలా సైన్యం ఉంది, చాలా రకాల సైన్యము, గుర్రాలు, రథాలు, బళ్ళు, శకరాలు అన్నీ ఉన్నాయి పిల్లరా. 4 దిక్కుల నుంచి శత్రువులు వచ్చారని విన్నాడు. విని వెంటనే వాళ్ళ భటుల్ని మంత్రి గారిని పిలిచారా, మన సామానం కూడా బయట పెట్టు అన్నాడా? మన సరుకు కూడా బయట పెట్టు, మన రథాలు కూడా బయట దించనలా. వెంటనే అతడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఆశ కూడా వెంటనే ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఎంత విస్తారమైన ఈ సైన్యాన్ని జయించడానికి మాకు వీళ్ళని వారి యొక్క సైన్యాన్ని బయటపెట్టలే. ఆ రాజుల యొక్క బలమంతా కూడా ఆ బీరువాలో ఉన్న కాగితాల మీదో, ఇళ్లలో ఉన్న బంగారం మీదో, వస్తు వాహనాల మీద కాదు. అవునండి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమి కూడా చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి. అందుకే ఈనాడు పెద్ద బిలియనియర్స్ కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. బిలియనియర్స్, 1,00,000 కోట్లు కలిగినటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో వారి ధనం వారికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వారు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే పరిస్థితులను బట్టి ఈనాడు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారును క్రీస్తు దగ్గరికి వస్తున్నారు. వీళ్ళని మనకున్న వాటిని బట్టి కాదు, కానీ మనలో ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఎంత గృహమైనా ఉండని, లేక ఏ గృహాలైనా ఉండని, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు, దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడు, దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, ఆ కుటుంబంతో ఉన్నాడు. వారు దేవుడిని కలిగినటువంటి వారు, వారు క్రీస్తుని కలిగినటువంటి వారు. చాలు, ప్రభు మాతో ఉన్నాడు, మేము ప్రభువుని కలిగి అనేటటువంటి ఆ మనసు మనకు ఉంటే ప్రియులారా, మనం భయపడము. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములో మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను. చూడండి,
భూమి మార్పు నుండి నడి సముద్రాల్లో పర్వతాలు మునిగి గందరగోళం హడావుడిని చుట్టూ ఉన్న మనం క్రీస్తుని కలిగిన వారము కావున మనము భయపడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చెల్లం లేదు. నువ్వు కంగారు పడవసరంలా, నువ్వు ఏదో అయిపోయిన అవసరంలా. అవునండి, అందుకే నాడు క్రీస్తు దగ్గరికి అనేకులు వస్తున్నాను. ముంబై ప్రాంతానికి నేను ఒకసారి వెళ్ళినప్పుడు వేరే పని మీద, మినిస్ట్రీ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన నన్ను ఒక ప్రాంతం నుండి తీసుకుని వెళ్తున్నాడు. చాలా పెద్ద పెద్ద అద్దాల మేడలు, చాలా పెద్దగా 5-6 అంతస్తులు కనబడుతూ ఉన్నాయి. కానీ ఆయన నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగోండి పలానా వ్యక్తి మొన్న ఈ మధ్య సూసైడ్ చేసుకున్నారు, ఆ పలానా వారి ఇంకో దాని పలానా సంఘటన జరిగింది, వాళ్ళు ఇదేనండి అని అంటే, వీళ్ళ వారికి ఎన్నెన్నో ఉన్నాయి, కోట్ల కొలదిగా ఎన్నెన్నో బయటికి కనపడేటటువంటివి ఉన్నాయి. కానీ ఆ గృహంలో దేవుని సన్నిధి లేదు ప్రియులారా, దేవుని సన్నిధి లేదు. ఆయన నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, అన్ని ఉన్నాయి కదా, అన్ని కలిగి ఉన్నారు కదా, ఎందుకు అలా చేశారు అని అంటే సమాధానం లేదంట, నెమ్మది లేదు, హృదయంలో సంతోషం లేదు. నాకు ఎన్ని ఉన్నాయి కానీ నాకు జీవితంలో నెమ్మది లేదు అని చనిపోసుకున్నటువంటి ఆ సంఘటనలో నేను విజిట్ చేసినటువంటి ఆ టయానికి ముందుగా జరిగిన సంఘటన అప్పుడు టీవీలో బాగా ఆ న్యూస్ టీవీలో వచ్చింది. ఆ తర్వాత కొంత కాలం తర్వాత ఆ రోడ్లో నేను వెళుతూ ఉంటే మన పలానా ఒక జరిగింది కదా, టీవీలో చూసారు కదా, వారి లేదే, మన పలానా టీవీలో పలానా సంఘటన జరిగింది కదా, వారి లేదే అని అంటే అవన్నీ కూడా ఒక రకంగా కనపడుతున్నాయి. కానీ దానిలో దేవుని సన్నిధి, దేవుడు లేడు. వీళ్ళని ఈ లోకంలో మనం భయపడమని ఎందుకు తెలియజేస్తున్నాము అని అంటే, మనం క్రీస్తుని కలిగినటువంటి వారము. భూమి మార్పు నంది నడి సముద్రం ఏమైపోయినా మనం భయపడన అవసరం వల్ల దేవుడు ఆ పట్టణంలో వీళ్ళని దీనంతటికీ మూలము ప్రభు, మనంతటికి మన సమస్తానికి మూలం దేవుడు. ప్రియులారా, ఆఖరికి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన గృహాల్లో ఇలా దైవ సన్నిధి కలిగి, దైవ సన్నిధి, ప్రార్థన, స్తుతులు మన గృహాల్లో వినపడుతూ మనం ప్రభుని గనపరుస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభు నామానికి మహిమార్థంగా మనం మన కుటుంబాలు బ్రతుకుతూ ఉంటే దేవుడు కృపలోనికి మనం నడిపిస్తాడు. ఆఖరికి ఏమిటి ఏంటంటే, ఈ లోకంలో మనందరికీ ఆశ గృహం ఉండాలి, గృహం వీళ్ళ గృహం ఖచ్చితంగా మనకి లోకంలో ఉండాలని మనం ఆశిస్తాం. తప్పేమీ లేదు, ఉండాలి. దేవుడు కూడా గృహాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఈ గృహం మనం నివాసం ఉండడానికి, మనం తలదాచుకోవడానికి ఈ గృహాలన్నీ కూడా. కానీ వీళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి ఇటుకలతో, సిమెంట్తో తయారు చేసినటువంటి ఇవన్నీ కూడా మనం ఏది కలిగి ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతం అని అంటారా, లేక కొంతకాలం అని అంటారా? కొంతకాలం అంటే ఏ 100 సంవత్సరాలు, ఏ 150 సంవత్సరాలు. బిల్డింగ్ లైఫ్ కూడా 100-150 తర్వాత పగుళ్ళు. ఇదంతా కూడా ఎప్పటికప్పుడే కొంతకాలం తర్వాత టెంపరీ. అది ముఖేష్ అంబానీ ఇల్లు అయినా, ఎవరిని ఇంకో ఏదైనా సరే, ఈ లోకంలో మనం కలిగినటువంటి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి, అశాశ్వతమైనటువంటి. కొన్నాళ్ళ తర్వాత ఇవన్నీ కూడా పగుళ్ళు వచ్చేసి ఇవన్నీ కూడా పాడైపోతాయి. అలా కాకపోయినా కొంతకాలం తర్వాత భవిష్యత్తులో జరిగేటటువంటి దేవుడి అంటే క్రీస్తు రాకడికి ముందు జరిగేటటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. ఈ చంద్రుడే లయమైపోతాడు, ఈ సూర్యుడే లయమైపోతాడు. నక్షత్రాలంట ఎలా రాలిపోతాయి తెలుసా? పువ్వులాగా రాలిపోతాయి. బైబిల్ ప్రకారం నక్షత్రాలు అలా పైనుంచి పువ్వులు పడిపోయినట్టుగా రాలిపోతాయి. ఈ భూమి అంతా కూడా చాప చుట్టేసినట్లుగా చుట్టుకుపోతుంది. మరి మానవునికి ఇదంతా చాప చుట్టుకుపోయినట్టు అయిపోయి నక్షత్రాలతో బ్రతకాలి కదా. మౌంటైన్ కాదంటే భూమి కంటే పెద్దది.
ఒక్క నక్షత్రం మౌంటైన్ ఎంత సరిపోతుంది? మౌంటైన్ కాదు, మొత్తం భూగోళం కంటే ఒక్క నక్షత్రం పెద్ద సైజ్ అండి. ఒక్క నక్షత్రం ఈ భూగోళం కంటే పెద్దది తీయాలి. అటువంటివన్నీ రాలిపోయినాను అనుకోండి. నేను చెప్పే మాట ఏమిటంటే, మనుషులకు ఇది టెంపరీ. మన గృహాల నుంచి నీటి కట్టు అన్నీ ఉండాలి లోకంలో, ఇవన్నీ టెంపరీ. మరి ఈ సమస్తం లయమైపోయిన తర్వాత మనిషి తలవాల్చుకోవడానికి ఏది స్థలం ఏది? తలవాల్చుకోవడానికి నేడెక్కడ నేను తలవాల్చుకోవడానికి తర్వాత మనిషికి ఇప్పుడు మనం చక్కగా ఏసీలు పెట్టుకుంటాం. మనందరి కోసం ఆయన పెద్ద పట్టణాన్ని కడుతున్నారు, హల్లెలూయా. అది పరిశుద్ధ పట్టణం, పరలోక రాజ్యం. అక్కడ వీధులు ఉంటాయి, అక్కడ రోడ్లు, ఏం రోడ్లు మాకు దారి రోడ్డు కాదు, వీధులు, అక్కడ స్థలాలు ఉంటాయంట ఒక్కొక్కరికి. నేను మీకు స్థలములను సిద్ధపరచగలుగుతున్నాను. అక్కడ గృహాలు, స్థలాలు, మరి అక్కడ కాలనీలు ఏం పేర్లు ఉంటాయి? పేర్లు గారి కాలనీ అంటారా, మనిషి గారి కాలనీ అంటే ఏం కాలనీలు ఉంటాయో తెలియదు. అక్కడ కాలనీ ఈ భూమి ఆ పట్టణానికి ఇంత. ఆ పరిశుద్ధ పట్టణంలో యేసుక్రీస్తు వారు అన్నారు, ఎందుకంటే మీకు స్థలాలు అక్కడ రిలీజ్ చేశాను, స్థలాలు మీ గృహాలు ఉన్నాయి. మరి అక్కడ సత్యము నేనే జీవమునై ఉన్నాను యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. ఈరోజు సేవకులు చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఈ సేవకుల ద్వారా దేవుడి మాట తెలియజేస్తున్నారు. ఈ లోకంలో మనం కలిగినటువంటి టెంపరీ, తర్వాత మనం తలవాల్చుకోవడానికి మనకి స్థలం కావాలి. ఆ స్థలము ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు లభిస్తుంది. ఆ క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధపరుస్తుంది, కడిగి వేస్తుంది, శుద్ధీకరణ చేస్తుంది. ఆ పరిశుద్ధ పట్టణంలో మనకు అర్హత కలుగు చేస్తుంది. హల్లెలూయా. ముందుగా ఈ పార్సాది గారు, ఈ ఫ్యామిలీ, ఈ ఇంటి కంటే, ఈ లోకంలో వారికి ఉన్న వాటికంటే వారు ముందు క్రీస్తుని వారు కలిగి జీవించి క్రీస్తుని పొందుకున్నారు. క్రీస్తు నామంలో రక్షణ భాగ్యం పొందుకున్నారు. మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్నారు. కడిగి చెప్పబడి బ్రతకడం అది ధన్యత. తలవాల్చుకోవడానికి ధన్యత అది. అక్కడ మన చదువు మనకి అర్హత కాదు. నా సర్టిఫికెట్ నన్ను పబ్లిసిటీ లోపల స్థుతించవలసినదే అర్హత అదే. ఇక ఈ అర్హతకు మించి, రక్షణ అనేటటువంటి అర్హతకు మించి వేరే అర్హత ఈ లోకంలో లేదు. నేను ప్రధాని కదా అని అనటానికి లేదు. నువ్వు ప్రధానమంత్రి, నువ్వు ప్రధాని అయితే ఏమండి, ఈ లోకంలో ఉన్న మినిస్టర్లో కొంతమంది ఇతర దేశాలకు వెళ్తే వాళ్ళు అసలు లెక్క చేయరు. తెలిసే మీకు ఆ విషయం? మార్పాలం అంతా మన దేశంలోనే. బయట దేశానికి అమెరికా వెళ్ళారు అనుకోండి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. ఎవరు అంటారు అక్కడ తెలియదు కదా, అలా ఎవరు పట్టించుకోరు అక్కడ. ఈ దేశంలో ఒక దేశానికి వెళ్తుంటేనే మనకు గౌరవం తెలియదు అని అన్నట్టంటే, మరి అక్కడికి ఆ స్థిర నివాసములో ప్రియులారా అక్కడ చేరడానికి క్రీస్తు ద్వారానే సాధ్యం. ఆఖరికి ఈ మాట నేను మీ అందరికీ తెలియజేసినాను. కావున ప్రతి ఒక్కరూ ప్రభుని అంగీకరించాలి, రక్షణ భాగ్యం పొందుకోవాలి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుందరు. ఈ గృహము రక్షణ కలిగిన గృహము, ప్రభుని కలిగిన గృహము, మరి ఫ్యామిలీ ప్రభుని కలిగినటువంటి కుటుంబము, ప్రభుని మహిమాంతంగా ఇంకను మరి ప్రభు మేలైన కార్యాలు ఇంకను జరిగించి దేవుని వాక్యం తెలియజేస్తామని. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును అని 115 కీర్తనలు రాయబడిన వాగ్దానములు ప్రభు వీరి పట్ల నెరవేర్చును గాక. మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించు. కాబట్టి పిల్లల విషయంలో కూడా, ఆనంద పిల్లల విషయంలో కూడా పాస్టర్ గారు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, ప్రార్థన కోరుతూ చేయించుకుంటూ ఉంటారు. వారికి ఎప్పటికప్పుడే ప్రార్థనలు కోరుకోవచ్చు. పార్సాది గారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి ఈ రోజునైనా వారికి ఒక చక్కటి ఘనమైన గృహాన్ని వారికి మీరు అనుగ్రహించారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. వీరు ముందు ఊహించి ఉండలేదు ప్రభా. మరి నీవు అడుగు వాటి కంటే, ఊహించిన దానికంటే నువ్వు అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నాయన.
అయా మరి అన్నాడు నేను ఎరగినటువంటి ఆ సమయంలో వారి ఒంటరితనము, వారి యొక్క వేదనకరమైన పరిస్థితులు, దేవా నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం విని విశ్వాసం పొందుకొని అయా నీ బిడ్డగా మార్చబడిన తర్వాత మీరు చేసిన కార్యములు, వారి గర్భాలు ధరించి బిడ్డలు ఇచ్చి అయా బిడ్డలు చదువుల్లో జయించి అయా ఈరోజు ఈ గృహాల నుంచి సమస్తములను అనుగ్రహించావు. శూన్యమును సృష్టిగా అయా మార్చి వేసే దేవుడు నాయన. అయ్యా నువ్వు ఏదైనా చేయగలవు అయా. సహనంతో ఓర్పుతో అయా ఒక్కొక్క కార్యం విషయంలో ఎదురు చూస్తూ ఉంటే ఆ కానాను ఆ పెళ్లిలో కూడా వారు ఎదురు చూసినప్పుడు అమ్మా నా టైం రాలేదు మీరు ఎదురు చూడండి అన్నావు. వారు ఓర్పుతో ఎదురు చూసినప్పుడు ప్రభా కార్యములు అటువంటివి నువ్వు ఆశ్చర్యకరుడు నాయన. దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. నిన్ను నమ్మిన వారి జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగి క్షేమాన్ని ఇచ్చి మీ దీవునించి మీ ఆశీర్వాదం ఇచ్చి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఈ బిడ్డలకు మీరు సమృద్ధిగా ప్రసాదించండి. పిల్లలిద్దరిని కూడా దీవించము. వారి ప్రార్థన ద్వారా పుట్టిన పిల్లలిద్దరు ఆనందం మరి వారిని పెంచావు, స్టడీస్ లో తోడే ఉన్నావు అయా, యూఎస్ నడిపించావు నాయన. నీకు వందనాలు. వారిద్దరు భవిష్యత్ దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి వారి అవసరాలు అన్నీ తీర్చున్నాయన. దేవా వారి విషయాలే మరి ప్రార్థన కోరుకుంటున్నారు. జయమను గ్రహించి మరి ప్రార్థన చేస్తున్నాం. మీరే కృపను గ్రహించండి. మరి సందర్భంగా వచ్చిన మరి మాస్టర్ గారి యొక్క బంధువులు నాయన మరి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అయా మరి ఎవరు రక్షణ భాగ్యం సంతరించుకోలేదో అందరూ ప్రభా మరి రక్షణ భాగ్యం పొందుకునేటట్లుగా చేయండి. గొప్ప దేవుడమైన నీవే మరి అయా మాకు అర్హత, అన్నిటికీ అర్హత నీ రక్తమే ప్రభా. అట్టి గొప్ప భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అయా సంఘ బిడ్డలు బంధువులు ఇంకా మరి ఎవరెవరు నీ వాక్యం విన్నామో ఈ సందర్భంగా విన్న నీ మాటలు మీ మనసులో అర్థం చేసుకునేటట్లుగా భద్రం చేసుకునేటట్లుగా సహాయం చేయండి. వీటి వల్ల విశ్వాసం కలిగినన్నారు నాయన. అట్టి మా అందరినీ దయచేయమని దీవించి మీ శాంతికి సమాధానంతో సెలవిమ్మని ప్రభు ఆయన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈరోజు మరి ఈ యొక్క గృహప్రవేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న పాఠశాల గారు విజయ్ గారు వారి యొక్క ఫ్యామిలీ ప్రభు తోడై ఉండి ఇది మొదలుకొని ఆయన హస్తము ఈ గృహానికి ప్రభు అనుగ్రహించి ఆయన కనుదృష్టితో ప్రభు ఈ గృహాన్ని నింపి జయమించి దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమే చేయి, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా
మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఊహించలేని మేలులతో నింపిన క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం విందు 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 కమ్మని విందు 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 కడరా విందు 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 కమ్మని విందు 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 కమ్మని విందు రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ
పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ఆ ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందు అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు